హరే రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే మావయ్య గారు హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ అరే, కృష్ణ ఏంటమ్మా విశేషం? హరే హరే వదినా హరే కావ్య రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే తీసుకోండి. హరే నందు? కృష్ణ కృష్ణ హరే 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 రామ నందు, తొందరగా రా. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ థ్యాంక్ యూ. మరి నాకు అంత తొందర ఎందుకురా, నెమ్మదిగా తీసుకోవచ్చుగా. నీకు అలా అర్థమైందా? హరే రామ 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 హరే 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 కృష్ణ 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 ఏంటమ్మా విశేషం? చెప్తాను మావయ్య. హరే కృష్ణ 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 జజవా సూపర్ స్మెల్ కదరా, నువ్వు తిను. తీసుకోండి అత్తయ్య, తీసుకోండి, తినండి. ఆగు. ఏంటి? కాస్త ఆగు. ఎందుకు? ఇందులో విషం కలుపుంటే వాళ్ళందరికీ ఇచ్చింది కదే. విశేషం ఏంటో చెప్పమ్మా. చెప్తాను మావయ్య, మీరు తినండి. అందరూ తింటున్నారుగా, విషయం ఏముండదు. తిను. అది పాయసం బాగుంది, తిను తిను. ఆ, విశేషం ఏంటో చెప్పమ్మా. విశేషం ఏంటంటే సీమంతానికి మా నాన్నగారు కూడా వస్తున్నారు. మా అన్న వదులను దీవించడానికి సీమంతానికి రావడానికి మా నాన్నగారు ఒప్పుకున్నారు. ఇదే విశేషం. నిజంగా మంచి విశేషం అమ్మా, చాలా మంచి విషయం చెప్పావు. అయితే మొత్తానికి దుర్వాస మహాముని కరిగిపోయాడనమాట. గ్రేట్. థ్యాంక్ యూ. రేయ్, ఆ క్రెడిట్ నాదిరా. నేను చెప్పట్టే కదా ప్రయత్నం చేశారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.